సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం మంచి మంచి కంటెంట్ తెస్తుంటాను. మీకు ఎప్పుడూ చెప్తుంటాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది. సో మీకు మంచి సబ్జెక్ట్, రియల్ వర్క్ అయ్యే స్ట్రాటజీస్ అవన్నీ నేను తెస్తూ ఉంటాను. అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటాయి, వాటి నుంచి మీరు జాగ్రత్త. 7001456759 ఇది నా నెంబర్. ఇది ఓన్లీ మా ఒక్క పర్సనల్ నెంబర్, ఇది ఒక్కటే. సో దీనికి దయచేసి మీరు వాట్సాప్ చేయండి. ఏం చేసినా వాట్సాప్ చేస్తే ఏది ఫేకా ఏది రియల్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి, వాటిని మనం ఎంత క్లోజ్ చేసినా వస్తూనే ఉంటాయి, వాటిని మనం ఏం చేయలేం. సో మీరు జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ గుర్తుపెట్టుకోండి, 7001456759. ఇది సేవ్ చేసుకోండి. ఈ నెంబర్ నుంచి మీకు మెసేజ్లు రావు, నేను నాకు చేయాల్సిన అవసరం లేదు. సో మీకు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి వస్తాయి, అవి మేము కాదు. సో స్కామర్స్ ఎవరు రియల్ ఏదో కొద్దిగా తెలుసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్, ఇంట్రాడే సిరీస్. ఇది ఇంట్రాడే సిరీస్ పార్ట్ 3. మీరు తమిళ చూసారు కదా, స్టాక్ ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయాలి. మనం ప్రీవియస్ ఏం చేసాం, ఇంట్రాడే సిరీస్ లో 2 వీడియోలు కవర్ చేసాం. ఇంట్రాడే ట్రేడింగ్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు. మొత్తం ఇందులో బేసిక్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ టు సెలెక్ట్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే. ఇది ఓన్లీ స్టాక్స్, ఓన్లీ క్యాష్ మార్కెట్. స్టాక్స్ లో ఎలా ట్రేడ్ చేయాలనేది నేను చెప్పాను. ఇప్పుడు దాని ఇంకొక ఆప్షన్, ఇంట్రాడే, ఓన్లీ ఇంట్రాడేకే మనం ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాం, అది స్టాక్ ఆప్షన్స్. స్టాక్ ఆప్షన్స్ అయిపోయాక మనం ఇండెక్స్ ఆప్షన్స్కి వెళ్దాం, అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్కి వెళ్దాం. వీటిలో ఇంట్రాడే గురించి మాట్లాడదాం. ఇలా ఇంట్రాడే మాట్లాడుతూ స్ట్రాటజీస్ కూడా డిస్కస్ చేద్దాం. సెల్లింగ్ సైడ్ ఎలా ఉంటుంది, బయింగ్ సైడ్ ఎలా ఉంటుంది, మొత్తం అంతా డిస్కస్ చేద్దాం వచ్చే రోజుల్లో. ఓకే, బట్ ప్రజెంట్ మనం ఏదైతే ఉందో, ఫస్ట్ మనం స్టాక్ ఆప్షన్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలంటే మీకు ఫస్ట్ థింగ్ కావాల్సింది ప్రాపర్ వాల్యూమ్ ఉండాలి. స్టాక్ ఆప్షన్స్ లో మెయిన్ ఫస్ట్ పాయింట్, చాలా మంది జనాలు తప్పు చేసేది అదే. ఇప్పుడు స్టాక్ ఆప్షన్స్ అంటే ఏంటో చెప్తాను, ఫస్ట్ అర్థం చేసుకోండి. స్టాక్ ఆప్షన్స్ అంటే రిలయన్స్ ఉంది. రిలయన్స్ అనేది ఏంటి, ఒక స్టాక్. ఓకే, నార్మల్ దాని ప్రైస్ ఎంత ఉంది, రిలయన్స్ సమ్ 2999, ఇట్లా 3000 దగ్గర ఉంది, 3K దగ్గర ఉంది రిలయన్స్ స్టాక్ ప్రైస్ ప్రెసెంట్. దీని ఆప్షన్స్ లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్స్ అంటే సిఈ అండ్ పి, ఇవి ఆప్షన్స్. సిఈపి, ఓకే, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఇటు ఆప్షన్స్ లో మనం ట్రేడ్ చేయొచ్చు. అలా స్టాక్ ఆప్షన్స్ లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఇది మీకు నార్మల్ గా అర్థమైంది. ఇప్పుడు స్టాక్ ఆప్షన్స్ లో ఏ స్టాక్ ఆప్షన్స్ బెటర్, మీకు ఇది డౌట్ ఉంటది. ఎందుకంటే మనం ప్రీవియస్ లో స్టాక్ ఆప్షన్స్ రిలేటెడ్ గా, ప్రీవియస్ లో స్టాక్స్ రిలేటెడ్ గా ఒక స్కానర్ ఇచ్చాను. ఆ స్కానర్ లో నిఫ్టీ 50లో కాకుండా మిగతా స్టాక్స్ కూడా వస్తాయి. అంటే నిఫ్టీ ఓవరాల్ గా మన స్టాక్ మార్కెట్ లో ఏదైతే స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుందో ఆ స్టాక్ కూడా అందులో వస్తుంది స్కానర్ లో. నిఫ్టీ 50 స్టాక్స్ కాకుండా మిగతా కూడా వస్తుంటాయి. బట్ స్టాక్ ఆప్షన్స్ అలా కాదండి. స్టాక్ ఆప్షన్స్ కి మెయిన్ ఫస్ట్ పాయింట్ వాల్యూమ్ ఉండాలి. వాల్యూమ్ సరిగ్గా లేదనుకోండి, ఆ స్టాక్ అంటే స్టాక్ లో కూడా వాల్యూమ్ ఉండాలి, అండ్ ఆ స్టాక్ ఆప్షన్స్ లో కూడా వాల్యూమ్ ఉండాలి. అంటే స్టాక్ మంచి రిప్యూటెడ్ స్టాక్ అయి ఉండాలి, అప్పుడే మీరు ఆ స్టాక్ లో ఎంట్రీ తీసుకున్న ప్రాఫిట్ వస్తుంది, బాగుంటది. ఇప్పుడు స్టాక్ లో వాల్యూమ్ లేకపోతే ఏమవుతుంది, వాల్యూమ్ ఉంటే ఏమవుతుందో నేను చిన్న బ్రీఫ్ ఇస్తాను, మీరు అర్థం చేసుకోండి. నార్మల్ గా ఇప్పుడు ఇది రిలయన్స్ స్టాక్. రిలయన్స్ మీకు తెలిసి పెద్ద కంపెనీ. ఓకే, ఈ స్టాక్ ఆప్షన్స్ లో ఓపీ అంటే ఆప్షన్స్. ఈ స్టాక్ ఆప్షన్స్ లో 1 lakh వాల్యూమ్ ఉంది. అంటే 1 lakh వాల్యూమ్ ఉంది. అదే సమ్ ఇక్కడ ఎక్స్వైజెడ్ ఒక స్టాక్ ఉంది. అది కూడా స్టాక్ ఆప్షన్ ఉంది. కాకపోతే ఇందులో వాల్యూమ్ ఓన్లీ 10K ఉంది. 10K వాల్యూమ్. ఈ వాల్యూమ్ వల్ల ఎందుకు డిఫరెన్స్, తేడా ఏంటంటే, ఇక్కడ మీరు బై చేయాలి అంటే ఇప్పుడు నేను బై చేయాలంటే ఎవరో ఒకరు సెల్ చేయాలి. అంటే మనకు బై ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే అవతల ఎవడో సెల్ చేస్తే ఆ ప్రైస్ మనం బై చేస్తాం. సో మనం బై ఆర్డర్ ట్రిగ్గర్ అవుతుంది. అర్థమైందా? సో ఈ బై సెల్ కొద్దిగా కన్ఫ్యూజ్ పక్కన పెడదాం. సో మీరు బై చేయాలి అంటే ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఉండాలి. సో అప్పుడు మీ బై ఆర్డర్లు అనేవి ట్రిగ్గర్ అవుతాయి. ఓకే, అంటే వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల జనాలు బై సెల్ చేసుకుంటారు, కాబట్టి మీ ఆర్డర్ ట్రిగ్గర్ అవుతుంది. అదే తక్కువ వాల్యూమ్ ఉండడం వల్ల ఇక్కడ మీరు బై ఆర్డర్ ప్లేస్ చేసినా బై ఆర్డర్ అవ్వదు. ఎందుకంటే జనాలు ఉన్నది 10,000 మంది. అందులో ఆ 10,000 మందికి అప్ అండ్ డౌన్ సరిపోదు. అంటే ఇక్కడ 10,000 మందికి 5,000 మంది సరిపోయారు అనుకో, బయర్ సెల్లర్. నెక్స్ట్ మీరు ఇంకొకటి ఎక్స్ట్రా అయిపోతారు.
5,000 ఒక మంచి ఎక్స్ట్రా అయిపోతారు. సో ఇక్కడ ఆర్డర్లు అంటే బేసిక్ చెప్పాలంటే జనాలు తక్కువ ఉంటే అక్కడ ఆర్డర్లు బేగా ట్రిగ్గర్ అవ్వు మార్కెట్ స్పీడ్ లో వెళ్దు. సో మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలన్నా మీరు వాల్యూమ్ లేదు, మీరు సరే బై అయిపోయింది అనుకో, ఎగ్జిట్ అవ్వాలంటే ఎవరు ఉండరు అటుపైక. సెల్ చేయాలంటే మీరు సెల్ చేస్తే అవతల కొనే వాళ్ళు ఎవరు ఉండరు తక్కువ వాల్యూమ్ ఉంటే. అదే ఎక్కువ వాల్యూమ్ ఉంది అనుకో, బై అండ్ సెల్ రెండు ప్రాపర్ గా పద్ధతిగా నీట్ గా అవుతాయి. ఇది రెండో థింగ్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఆప్షన్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండే. ఇప్పుడు మీరు అడగొచ్చు ఏ స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయమంటారు అన్నా అని. నార్మల్ గా మీరు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి స్టాక్ ఆప్షన్స్ లిస్ట్ అని కొట్టండి. ఇగో లిస్ట్ ఆఫ్ ఎన్ఎస్సి లేదా స్టాక్ ఆప్షన్స్ లిస్ట్, ఇగో స్టార్టింగ్ లో ఇట్లా లిస్ట్ అని కొట్టిన దానిది ఒక వస్తుంది ఫస్ట్ది. దాన్ని అకౌంట్ ఓపెన్ దాన్ని జస్ట్ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది మీకు. దాని లాగిన్ అకౌంట్ గట్రా ఏం అవసరం లేదు, జస్ట్ మీకు ఇలా అకౌంట్ వస్తుంది. ఇక్కడ నిఫ్టీ 50 కనబడుతుంది, నిఫ్టీ 50 మీద క్లిక్ చేయండి. నిఫ్టీ 50 మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్ ఆప్షన్స్ లిస్ట్ ఇది. సో లేదంటే మీరు డైరెక్ట్గా ఎలాగైనా కొట్టుకోవచ్చు. స్టాక్ ఆప్షన్స్ లిస్ట్ అని కొడితే స్టార్టింగ్ లో వస్తుంది. ఇలా దీని మీద క్లిక్ చేయండి. మీకు ఓవరాల్ గా మొత్తం స్టాక్ ఆప్షన్స్ లిస్ట్. స్టాక్ ఆప్షన్స్ అంటే ఏ స్టాక్ కి ఆప్షన్స్ క్రియేట్. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చింది. అదే సపోజ్ రిలయన్స్ కి స్టాక్ ఆప్షన్స్ ఉంది, ఇక్కడ వచ్చింది. టాటా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి కంపేర్ చేస్తాను చూడండి ఏ స్టాక్స్ ఇక్కడ ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఓకే, హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్. ఇప్పుడు రిలయన్స్ లో స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి, అందుకు ఇది ఎక్కడెక్కడ షో చేస్తుంది. హెచ్డిఎఫ్సి లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, హెచ్డిఎఫ్సి స్టాక్ ఆప్షన్స్ తేలేదు, ఇంకా మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేయలేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో అలాంటి ఇంట్రడ్యూస్ చేయలేనప్పుడు అంటే ఈ స్టాక్ రీసెంట్ గానే మార్కెట్ లోకి వచ్చింది, ఐపీఓ కింద వచ్చి ఉంటుంది, లేదా రీసెంట్ గా వచ్చి ఒక 1 year 2 years అవుతుంది. దీన్ని ఇంకా స్టాక్ ఆప్షన్ కింద డివైడ్ చేయలేదు, దీని స్టాక్ ఆప్షన్ లాంచ్ చేయలేదు. అప్పుడు దీని స్టాక్ ఆప్షన్ లేదు కాబట్టి ఇది ఇక్కడ రాదు. ఓకే, ఇది రెండు థింగ్స్. నెక్స్ట్ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్ ఆప్షన్స్ మాత్రమే వస్తాయి, అవి కూడా మంచి వాల్యూమ్ తో ఉన్న స్టాక్ ఆప్షన్స్. మార్కెట్ క్యాప్ మంచి వాల్యూమ్ తో ఉన్న స్టాక్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ చూస్తే వాల్యూమ్ చూసారా ఎంత మంచి మంచి వాల్యూమ్స్ ఉంటాయో. ఇవన్నీ మంచి వాల్యూమ్ తో ఉన్న స్టాక్ ఆప్షన్స్, ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు స్టాక్ ఆప్షన్స్ లో రిలేటెడ్ మీకు అర్థమైపోయింది. ఇక్కడ లిస్ట్ ఉంది చూసారా, ఇవన్నీ స్టాక్ ఆప్షన్స్ రిలేటెడ్ లిస్టే. ఇప్పుడు మీరు ఇంట్రాడే చేయాలి అంటే స్టాక్ ఆప్షన్స్ లో నేను నా పర్సనల్ సజెషన్, మీరు టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ లో తీసుకోండి. టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ లో ఎందుకు తీసుకోండి అంటే, బజాజ్ ఆటో ఉంది, బజాజ్ ఆటో మీద చూపిస్తుంది. బజాజ్ ఆటో మీద క్లిక్ చేసి, సో బజాజ్ ఆటోలో టాప్ గెయినర్స్ లో ఉంది అంటే దాని స్టాక్ ఆప్షన్ కూడా ఉంటది బజాజ్ ఆటో. సో ఒక్క నిమిషం, ఇది బజాజ్ ఆటో నేను పెట్టాను. ఓకే, చూద్దాం. సో ఇది బజాజ్ ఆటో టాప్ గెయినర్స్ 23 టాప్ గెయినర్స్ టైం ఫ్రేమ్ ఇచ్చింది, మార్కెట్ పరిగెట్టింది. ఓకే, ఇప్పుడు బజాజ్ ఆటో తాలూకా ఆప్షన్స్ ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది మీకు? సో మీరు నార్మల్ ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ లోకి వచ్చి బజాజ్ ఆటో మీద టాప్ గెయినర్ స్టాక్స్ మీద క్లిక్ చేస్తే డెరివేటివ్స్ అని ఉంటుంది, డెరివేటివ్స్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్ చైన్ వస్తుంది. ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం మీకు ఆప్షన్ చైన్ కనబడుతుంది. ఇది మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీలు ఉండవు. ఇక్కడ ఓవరాల్ గా మీకు ఇది ఇందామని ఇక్కడ ఎద్దామని ఇది ఓటీఎంస్ మీకు ఇలా ఈ విధంగా కనబడుతుంది. డైరెక్ట్ ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ లోనే. ఎలా వస్తారు? మీరు టాప్ గెయినర్ స్టాక్స్ లోకి వస్తారు. ఓకే, సో డెరివేటివ్స్ లోకి వస్తారు. ఇక్కడ డెరివేటివ్స్ ఉంటుంది, ఈక్విటీ పక్కన దాని మీద క్లిక్ చేస్తారు. దాని తర్వాత ఆ స్టాక్ ఆప్షన్స్ లోకి వెళ్తారు. ఇక్కడ మొత్తం ఆప్షన్స్ చూస్తారు. ఇది బేసిక్ ఆప్షన్ చైన్ ఎలా తీయాలని. ఆల్ కాంట్రాక్ట్స్ లోకి వెళ్తే మీకు ఏ స్ట్రైక్ ప్రైస్ బాగా బై అవుతుందో తెలుస్తుంది. నార్మల్ గా ఆప్షన్ చైన్ లోకి వచ్చారు, ఇక్కడ ఏం కనబడుతుంది? 10,500, 10,400, 10,300, 200 ఇలా కనబడుతుంది. బట్ ఇందులో ఏ స్ట్రైక్ ప్రైస్ హెవీగా బై అవుతుంది? వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్ చూసారా, వాల్యూమ్ ఈ వాల్యూమ్ చూసి ఏ స్ట్రైక్ ప్రైస్ ఎక్కువ బై అవుతుంది అన్నది మీకు తెలియాలి అంటే ఇది నిఫ్టీ, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా పనిచేస్తుంది. సో ఏ స్ట్రైక్ ప్రైస్ ఎక్కువ బై అవుతుంది చూడండి, 10,573 ఉన్నారు. ఒకసారి బ్యాక్ చేస్తాను.
డెరివేటివ్స్ లోకి వెళ్తున్నాను, ఆప్షన్ లోకి వెళ్తాను. ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ బాగా చూడండి, 10,573 ఉన్నారు. ఓకే, 458, 359, ఇక్కడ 70, 23. సో ఓవరాల్ గా ఎక్కువ చూస్తే 73 అంటే ఇక్కడ ఉన్నారు. 10,500 లో ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ ఓటీఎం లో ఎక్కువ ఉన్నారా లేదని ఎలా తెలుస్తుంది? ఆల్ కాంటాక్ట్స్ లోకి వెళ్తే ఇగో 10,500 ధర కాల్ ఆప్షన్ లో ఎక్కువ వాల్యూమ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే వాల్యూమ్ ఎక్కడ ఉంది? 10,200 లో ఉంది. 500 తో 200 లో ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇగో 500 తర్వాత 200 లో ఉన్నారు. ఇగో ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఉన్నారు. అంటే ఈ ఇందమని బై చేశారు, లేకపోతే ఈ ఓటీఎం బై చేస్తారు. మధ్యలో 2-3 స్ట్రైక్లు బై చేయట్లేదు, జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో మీరేం చేస్తారు? ఇక్కడ నుంచి ఒక స్ట్రైక్, ఇక్కడ టాప్ లో ఏ స్ట్రైక్ ఉంటుందో ఆ 2 స్ట్రైకుల్లో మీరు ఏదో ఒక ప్లాన్ చేసుకోండి. అంటే లైక్ 10,500 కానీ 10,200 కానీ ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ మీరు దాని కాల్ ఆప్షన్ లో బై చేయడానికి చూస్తారు. అది ఎలాగా నేను ఇప్పుడు చూపిస్తాను, ఆగండి. సో ఇప్పుడు ఇది నేను దన్లోకి వచ్చాను. నా దగ్గర నార్మల్ దన్ అకౌంట్, జీరోదా అకౌంట్, మీకు ఏదున్నా పనిచేస్తుంది. కాకపోతే జీరోదాలో ఏంటంటే కొన్ని స్టాక్ ఆప్షన్స్ బై చేసే ఆప్షన్ ఇవ్వడు జీరోదా వాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నాకు ఏం కావాలి? బజాజ్ ఆటో కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? బజాజ్ ఆటో వేస్తాను. బజాజ్ ఆటో, ఓకే, దీని మీద జస్ట్ బజాజ్ ఆటో స్టాక్ యాడ్ చేశాను. ఓకే, బజాజ్ ఆటో స్టాక్ యాడ్ చేశాక మోర్ లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి, దానిలో ఉన్న ఫెసిలిటీ ఇదే. మోర్ లోకి వెళ్ళాక ఇక్కడ స్టార్ట్ టైప్ ఉంటది, ఇక్కడ బోల్డ్ ఉంటాయి, వాచ్ లిస్ట్, ఫుల్ చార్ట్, వాచ్ లిస్ట్. సో నేను జస్ట్ ఏం చేస్తానంటే, మీరు నార్మల్ గా ఇగో ఇక్కడ చార్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఓపెన్ చేస్తాను. ట్రేడింగ్ వ్యూ చార్ట్, ఇది నార్మల్ చార్ట్. నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఓపెన్ చేశాను. ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఓపెన్ చేశాక సరే ఆగండి, ఈఎంఎల్ ఆపేస్తాను. ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఓపెన్ చేశాక ఇది 15 minutes లో ఉంది. మీరు మౌస్ కి రైట్ క్లిక్ చేశాక ఆప్షన్ చైన్ అని వస్తుంది. మౌస్ రైట్ క్లిక్ చేశాక డైరెక్ట్ ఆప్షన్ చైన్ అని వస్తుంది. ఆప్షన్ చేస్తే బజాజ్ ఆటో ఆప్షన్ చైన్ వచ్చింది. సరే ఇగో బజాజ్ ఆటో ఆప్షన్ చైన్ వచ్చింది. డైరెక్ట్ బజాజ్ ఆటోది వచ్చేస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ అంతా 10,500 లో హెవీ వాల్యూమ్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ ఉంది, అండ్ 10,200 లో హెవీ వాల్యూమ్ ఉంది. బట్ నేను ఎప్పుడు నార్మల్ గా ఒక బయ్యర్ కి ఏం కావాలి? ఇన్ ద మనీ స్ట్రైక్ తీసుకోవాలి ఎప్పుడైనా. సో 10,200 ఇది నేను బై చేయాలనుకుంటున్నాను. దీని మీద మీరు బై మీద క్లిక్ చేస్తారు. మీకు ఈ విధంగా ఒక పాపప్ చార్ట్ వస్తుంది. ఇక్కడ జస్ట్ మీకు మాక్సిమం క్వాంటిటీ ఎంత అంటే 25 క్వాంటిటీ. ఓకే, 25 క్వాంటిటీ. ఇలా కూడా మీరు బై చేయొచ్చు. లేదన్నా ఇలా మాకు కొద్దిగా కష్టంగా ఉంది అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అది ఎలాగా? సారీ, ఒకసారి దానిలోకి వెళ్తాం. దాని వెబ్ లోకి వచ్చాను. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఇందులో వాచ్ లిస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు వాచ్ లిస్ట్ లోకి వచ్చి జస్ట్ ఇలా పెడతాను. ఓకే, వాచ్ లిస్ట్ లోకి వచ్చి నేను ఇక్కడ బజాజ్ ఆటో డైరెక్ట్ 10,000, బజాజ్ ఆటో 10,200 డైరెక్ట్ 10,200 సిఈ. డైరెక్ట్ మీరు 10,200 సిఈ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతుందా? బజాజ్ ఆటో 29th August 10,200 సిఈ. డైరెక్ట్ ఆప్షన్ యాడ్ చేసుకున్నాను. లేదన్నా నాకు ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేసి నేను ఇక్కడ 2 డిఫరెన్స్లు ఉన్నాయి చూడండి. నార్మల్ బజాజ్ ఆటో స్టాక్ యాడ్ చేసుకున్నాక నార్మల్ చార్ట్ అంటే ఇది నార్మల్ చార్ట్. ఇందులో మీరు రైట్ క్లిక్ చేసిన ఇక్కడ ఆప్షన్ చైన్ రాదు, ప్రాపర్ ఆప్షన్ చైన్ గట్రా రాదు. మీరు ఇక్కడ వేస్ట్. సో మీరు ఎక్కడ పెట్టుకుంటారంటే ట్రేడింగ్ వ్యూ మీద క్లిక్ చేయాలి. ఎలా క్లిక్ చేస్తారో బజాజ్ ఆటో మీదకి వచ్చి ట్రేడింగ్ వ్యూ మీద క్లిక్ చేస్తే ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఇంకో కొత్త విండోలో ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చి ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇగో 10,200 మీరు డైరెక్ట్ ఇక్కడ బై చేయొచ్చు. సో ఇక్కడ మీరు బజాజ్ ఆటో స్టాక్ ని చూడొచ్చు, దాని ఆప్షన్ కూడా ఇక్కడ బై చేయొచ్చు. ఓకే, ఈ 2 థింగ్స్ మీరు చేయొచ్చు. సో డైరెక్ట్ ఇక్కడ మీరు బై చేస్తారు బజాజ్ ఆటో. ఇగో డైరెక్ట్ దాని స్టాక్ ఇక్కడ నుంచి కూడా మీరు నచ్చినంత క్వాంటిటీ బై చేయొచ్చు. ఇగో ఒక లాట్ మనకి ఎంత పడుతుంది? 17,000 అంటే 75 క్వాంటిటీ ఒక లాట్. సో మీరు 2 లాట్లు బై చేయాలనుకుంటే 34,000. ఇట్లా మీరు 3 లాట్లు బై చేయాలనుకుంటే ఇగో 3 లాట్లు అంటే 50, 4 లాట్లు 60. మీరు డిపెండ్స్ మీరు ఎన్ని లాట్లు బై చేయాలనుకుంటున్నారో డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ రివార్డ్, మీ మేనేజ్మెంట్, మీ క్యాపిటల్ మీరు బై చేస్తారు. ఇది రెండో థింగ్. ఇప్పుడు మీకు ఈ డౌట్ రావచ్చు, అన్న మేము 2 చార్ట్లు ఒకసారి చూడాలి అంటే ఇక్కడ బజాజ్ ఆటో చార్ట్ చూడాలి, ఇక్కడ ఆప్షన్ చార్ట్ చూడాలనుకో, ఎలా చేయాలని? అప్పుడు మీరు జస్ట్ నార్మల్ గా ఇది బజాజ్ ఆటో స్టాక్ కదా, దీని ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి.
లేదంటే మీరు బజాజ్ ఆటో ఏదైతే కాల్ ఆప్షన్ మీరు బై చేశారో దాని ట్రేడింగ్ వ్యూ చార్ట్ అయినా ఓపెన్ చేయండి. ఏదైనా ఒక ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఓపెన్ చేయండి. బజాజ్ స్టాక్ అయినా పర్లేదు, దాని కాల్ ఆప్షన్ అయినా పర్లేదు. ఇది నేను కాల్ ఆప్షన్ ఓపెన్ చేశాను. ఇగో బజాజ్ ఆటో 10,200 కాల్ ఆప్షన్. ఇక్కడ నేను దానిలో వెళ్తున్నా 2 స్క్రీన్స్ పెట్టుకుంటా. ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది ఆప్షన్ ఈ పైన. ఓకే, దానిలో మనం ఫ్రీగా ఎన్ని స్క్రీన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి 2 స్క్రీన్స్ ఆప్షన్ పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఇది బజాజ్ స్టాక్, సారీ ఇది బజాజ్ ఆప్షన్. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు బ్లూ కలర్ మార్క్ వస్తుంది బాక్స్. ఇగో ఇక్కడ చూస్తే దీని మీద క్లిక్ చేస్తే ఇది బ్లూ కలర్ మార్క్ అయ్యింది. దీని మీద క్లిక్ చేస్తే ఇది బ్లూ కలర్ మార్క్ అయింది. సో మీరు ఏ బాక్స్ లో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో ప్రాపర్ గా చూసుకొని. సో నేను ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ మెయిన్ స్టాక్ ఇక్కడ చూడాలి, ఇక్కడ ఆప్షన్ ఉండాలి. సో నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేశాక ఈ పైన బజాజ్ ఆటో నేను చూసారా, దీని మీద క్లిక్ చేయాలి. మనం దీని మీద క్లిక్ చేస్తే దాని ఆప్షన్ కనబడుతుంది. మనకు ఆప్షన్ వద్దు, బజాజ్ ఆటో మాత్రం కావాలి. సో ఇక్కడ మీరు బజాజ్ ఆటో అని క్లిక్ చేసి ఇప్పుడు డన్ అని కొడితే ఇక్కడ మీకు బజాజ్ ఆటో స్టాక్ వస్తుంది. ఇగో బజాజ్ ఆటో వచ్చిందా? జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇది బజాజ్ ఆటో స్టాక్, ఇది బజాజ్ ఆటో ఆప్షన్. సో ఇప్పుడు మీరు స్టాక్ ను చూస్తూ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయొచ్చు. ఈ స్టాక్ ఇక్కడ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యిందా? ఓకే అయ్యింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్యాండిల్ లో మీరు అంటే స్టాక్ లో ఇది పరిగెడుతుంది, స్టాక్ ఆప్షన్స్ లో మీరు చూసారు. ఇగో ఇక్కడ మీ ఎంట్రీ అయిపోద్ది. ఈ క్యాండిల్ దగ్గర ఈ క్యాండిల్ లో మీ ఎంట్రీ అయిపోద్ది. ఇప్పుడు క్యాండిల్ లో ఇది స్టాప్ లాస్ ఉంటుంది. అంటే మీరు నార్మల్ గా మీరు పెట్టుకున్న బట్టి క్యాండిల్ లో ఇది స్టాప్ లాస్ 28 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో ఆల్మోస్ట్ మీరు 1:2 1:3 అన్నట్టు బుక్ చేసుకోవచ్చు. మీరు 28 అంటే ఇక్కడ ఎంత ఉంది? 137కి వెళ్ళింది మార్కెట్. ఎక్కడ 28 29 రూపీస్, ఎక్కడ 170 రూపీస్. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇగో 1:1 28.95 28 సరే 30 రూపీస్. ఇగో 29 28 1:1 అయింది. ఇది 1:2 దాటేసింది. ఇది 1:3 1:4 కన్నా ఎక్కువ ఇచ్చింది. సో ఇలాంటి ట్రెండింగ్ మార్కెట్ లో ఏంటంటే బెనిఫిట్, మార్కెట్ పైకి వెళ్ళి క్లోజ్ అంటే పైన క్లోజ్ ఇస్తుంది కాబట్టి మనం డే స్టార్టింగ్ లో ఎంటర్ తీసుకుని వదిలేయచ్చు. 1:2 మనకు టార్గెట్ ఇచ్చింది. ఈ విధంగా మీరు టాప్ గెయిన్ స్టాక్స్ నుంచి తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే అందులో వాల్యూమ్ ఉంటది. సో వాల్యూమ్ ఇంకొకటి కూడా మీకు డౌట్ ఉండొచ్చు, అది కూడా మీకు క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే బజాజ్ ఆటో ఇక్కడికి వెళ్ళాక మార్కెట్ డెప్త్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆర్డర్స్ చూడండి. వాల్యూమ్ అని చెప్పాను, అదేంటో తెలుస్తుంది. ఆస్క్ బిడ్ అని 2 ఉంటాయి. అంటే ఇగో ఇది బయర్ ఆర్డర్ బయింగ్, ఇది సెల్లర్. ఇది బయర్ సెల్లర్ ఇద్దరు. ఇక్కడ ఎవడైతే ఇక్కడ బై చేయాలనుకుంటున్నాడో ఇక్కడ ఎవడొకటి సెల్ చేయాలి. సెల్ చేస్తే ఇక్కడ బై చేస్తాడు. ఓకే, అది మెయిన్ జరిగేది పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆర్డర్లు పడ్డాయి. ఎంత క్వాంటిటీ? 375 క్వాంటిటీ. QTY అంటే క్వాంటిటీ. 3 ఆర్డర్ల కింద 375 క్వాంటిటీ 228 రూపీస్ కి పడ్డాయి. సో ఇప్పుడు 228 రూపీస్ కి ఎవడైనా ఇక్కడ ఆస్క్ అంటే ఇక్కడ ఎవడైనా సెల్ చేస్తున్నాడా? 228 కి లేదు. చూడండి 228 కి లేదు. సో 231 అంటే 228 లేదు. సో 231 235 245 ఇలా సెల్ అవుతుంది. సో ఇది 228 కి పెట్టాడు. అంటే ఆర్డర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? 228 కి వస్తే ట్రిగ్గర్ అవుతుంది. సో ఈడేం చేస్తాడు? ఒకవేళ 228 దగ్గర ట్రిగ్గర్ అవ్వలేదు అనుకో, అప్పుడు 231 లో బై చేయడానికి చూస్తాడు. ఆన్ స్పాట్ లో ఏ ప్రైస్ ఉందో అలాగా. సో ఇక్కడ బై అండ్ సెల్ జరుగుతుంటేనే మీకు అమ్మడానికి అంటే స్టాక్ ఆప్షన్ కొనడానికి ఎగ్జిట్ అవ్వడానికి బాగుంటది. బై అండ్ సెల్ జరిగితేనే, గుర్తుపెట్టుకోండి, బై అండ్ సెల్ జరిగితేనే అమ్మడానికి ఎగ్జిట్ అవ్వడానికి బాగుంటది. ఫర్ సపోజ్ పిన్ని స్టాక్ చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. పెన్నీ స్టాక్ చూపిస్తున్నాను. బెస్ట్ పెన్నీ స్టాక్ ఇప్పుడు జిఎల్ఎఫ్ అలా ఇదేదో ఉంది. ఇగో ఇది ఉంది. ఈ స్టాక్ 8 రూపీస్ దగ్గర ఉంది. నేను ఏం చేస్తానంటే సేవ్ అవ్వట్లేదు. పెన్నీ స్టాక్స్ లో వచ్చాను. సమ్ ఏదో ఒకటి ఉంది టెక్స్టైల్స్. జస్ట్ దీని ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఎందుకు మనం అవి చేయకూడదా పెన్నీ స్టాక్స్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఉందా ఎగ్జాంపుల్. సేమ్ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, ఇదే స్టాక్ ఆప్షన్ అనుకోండి. ఇదే ఏదో ఒక కంపెనీ స్టాక్ ఆప్షన్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇందాక ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. దీని మార్కెట్ డెప్త్ లోకి వెళ్ళండి. ఇక్కడ మార్కెట్ డెప్త్ వెళ్తే చూసారా అన్ని 0 0 0 0 ఉన్నాయి.
ఎప్పుడైనా ఏదైనా స్టాక్ ఆప్షన్ మీకు ఇట్లా 0 కనబడ్డాయి అంటే దయచేసి ఆ స్టాక్ ఆప్షన్ బై చేయదు. దాని దరిదాపుల్లో కూడా వెళ్ళదు. అంటే ఈ పలానా స్టాక్ లో బయింగ్ సెల్లింగ్ జరగట్లేదు, అసలు ఏం జరగట్లేదు, నిల్లు, ఇక్కడ ఏమీ లేదు. సో ఇప్పుడు మీరు కానీ ఈ ₹14 స్టాక్ ని బై చేశారనుకో, మొత్తానికి మార్కెట్ లో మీరు ఒక్కలే ఉంటారు. అర్థమైందా? ఎందుకు వాల్యూమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను, అర్థమైందా? సో మీరు ఒక స్టాక్ ఆప్షన్ బై చేయాలంటే కనీసం బై సెల్ అవుతుండాలి ఆ స్టాక్ ఆప్షన్ లో. అవి ఏ స్టాక్ ఆప్షన్స్ లో అవుతాయి? రెప్యూటెడ్ స్టాక్స్ లో, లైక్ ఇగో రిలయన్స్, టాటా కన్సల్టెంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్. ఏ స్టాక్ కి మంచి పేరు ఉంది, ఏ స్టాక్ పెద్దది, పేరుతోనే పెద్దది, భారతీ ఎయిర్టెల్ పెద్దది, ఐసిఐసి బ్యాంక్ పెద్దది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్దది, ఇన్ఫోసిస్ పెద్దది, ఎస్బీఐ పెద్దది, హిందుస్థాన్ యూనిలివర్ పెద్దది, ఐటీసీ పెద్దది. ఇవన్నీ ఏంటి, నేమ్ తోనే పెద్ద కంపెనీలు. సో ఇలాంటి కంపెనీలో స్టాక్ ఆప్షన్స్ లో మంచి వాల్యూమ్ తో ట్రేడ్ అవుతాయి. సో వీటిల్లో మీకు నచ్చిన స్టాక్ ఆప్షన్, ఈ రోజు మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది ఈ స్టాక్ ఆప్షన్ అన్నది మీరు వాడుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ టాప్ గెయినర్ స్టాక్స్ నుంచే తీసుకుంటాను, ఎందుకంటే స్టాక్ ఆప్షన్ లో వాల్యూమ్ ఉండాలి కాబట్టి. సో టాప్ గెయినర్, టాప్ లూజర్స్ అంటే ఎలాగ తీసుకుంటాను? ఫర్ సపోజ్ మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కానీ నెగిటివ్ ఉన్నాయి, ఇది పాజిటివ్. కరెక్ట్, మీరు గుర్తుపెట్టుకోండి 10 o'clock కి, ఎగ్జాక్ట్ 10 o'clock కి 10 o'clock కి మన మార్కెట్ కానీ పాజిటివ్ ఉందనుకో, టాప్ గెయినర్ స్టాక్స్ లో నేను పిక్ చేసుకుంటా. టాప్ గెయినర్స్ పిక్ చేస్తా. 10 o'clock పాజిటివ్ గా ఉంది మన మార్కెట్ అంటే 0.05 ఇది పాజిటివ్ కాదండి, కనీసం మంచి పాజిటివ్. ఇక్కడ చూడండి 4 ఇలా ఉందా, అట్లా 1% కానీ, లేకపోతే 0.95 అంటే 1 కి దగ్గరలో ఇంత మంచి పాజిటివ్ గా ఉంది అంటే మన మార్కెట్ 10 o'clock కి టాప్ గెయినర్ స్టాక్స్ పిక్ చేసుకుంటారు. అది బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ ఇక్కడ గ్రీన్ గా ఉన్న పాజిటివ్ గా మీరు పిక్ చేసుకోవచ్చు. అదే 10 o'clock కి నెగిటివ్ గా ఉంది అంటే టాప్ లూజర్ స్టాక్స్ పిక్ చేసుకుంటారు. అక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తాం. సేమ్ అంతే, మార్కెట్ పడతాయి కాబట్టి టాప్ లూజర్స్ లో మీరు పుట్ ఆప్షన్ బై చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా టాప్ గెయినర్, టాప్ లూజర్స్ నుంచి మంచి వాల్యూమ్ ఉన్న స్టాక్ ఆప్షన్స్ లో మీరు ట్రేడ్ చేస్తే సర్వైవ్ అవుతారు. ఓకే, అంతే తప్ప ర్యాండమ్ గా ఏదో ఒక స్టాక్ మీకు నిఫ్టీ 50లో లేకుండా, దాన్ని వాల్యూమ్ లేకుండా అందులో దూరిపోయి తర్వాత ఎగ్జిట్ అవ్వలేక, అసలు ఇది ఎగ్జిట్ అవ్వట్లేదు అంటే ఎగ్జిట్ అవ్వలేరు కూడా. ఎందుకంటే అంతే, అందులో వాల్యూమ్ లేదు. మీరు సెల్ చేద్దామంటే అవతల బై చేసేవాడు ఎవరు లేడు. లాస్ట్ అది బ్రోకరే కొనుక్కుంటాడు. ఎలాగా, మీరు లాస్ బుక్ చేసినప్పుడు బ్రోకర్ తీసుకుంటాడు, మీరు బ్రోకర్ మెయిల్ పెట్టాలి, అదంతా చాలా తలనొప్పి. సో ఎప్పుడైనా జాగ్రత్త, టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ స్టాక్స్ లోనే మీరు మోస్ట్లీ ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ప్రిఫర్ చేయమన్నానంటే ఇందులోనే మంచి వాల్యూమ్ ఉంటది. ఏదైనా స్టాక్ మీకు 4%, 2%, 3% పాజిటివ్ కనబడుతుందా, ఆ స్టాక్ లో మంచి వాల్యూమ్ ఉంటది, ఆ స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంతే. సో ఐ హోప్ మీకు వీడియో క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంట్రాడే రిలేటెడ్ గా మాట్లాడదాం కదా, దాని రిలేటెడ్ గా ఉన్నప్పుడు మీకు స్టాక్ ఆప్షన్స్ లో అయినా కాల్ ఆప్షన్ బెటరా, పుట్ ఆప్షన్ బెటరా అనేది కూడా నేను వచ్చే రోజుల్లో చెప్తాను. ఓకే, ఇండెక్స్ ఆప్షన్ రిలేటెడ్ గా మనం ట్రేడ్ చేస్తాం కదా ఇంట్రాడే, అప్పుడు నేను ఏ ఆప్షన్ బెటర్ అనేది మీ క్లారిటీ నేను ఇస్తాను. ఓకేనా? సో అప్పటి వరకు ఈ వీడియో ఇంతే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ, అండ్ బాయ్.